దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 13. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15:5. మనము విశ్వాసముచే పునరుద్ధానపు శక్తిని పొందవలను. ఆ శక్తి ద్వారానే మనం సమస్తమైన శోధనలను, హద్దుబాటులను జయించగలం. అదే శక్తి ద్వారా యేసుక్రీస్తును గురించిన జ్ఞానము కలిగి ఉందుము. అందువలనే అపోస్తలుడైన పౌలునకు దర్శనములు, స్వప్నములు, సూచక క్రియలందు ఆసక్తి లేకపోయాను. మూడవ ఆకాశమునకు ఎత్తబొట్టుకు సైతం అతడు కోరుకొనలేదు. అయితే క్రీస్తును, ఆయన పునరుత్థానపు శక్తిని ఎరుగుటకు బలమైన ఆశ కలిగి ఉండెను. ఫిలిప్పీ 3:10. అనేక పర్యాయములు తప్పిపోయిన తర్వాతనే ఇటువంటి విశ్వాసం రాగలదు. ప్రారంభంలో ఎందుకు అనేకసార్లు ప్రార్థించవలను అని మనం ప్రశ్నించదు. ఉదయం 10 నిమిషాలు ప్రార్థించగానే అలసిపోదు. అందువలనే విశ్వాసంలో బలహీనులంగా ఉన్నాం. తెలుసో తెలియకయో మనం సొంత శక్తిపై, జ్ఞానంపై ఆధారపడదు. మనుష్య మాత్రులంగా మనము బైబిల్ జ్ఞానము కలిగి ఉన్నను శోధనలను జయించలేని వారంగా ఉన్నాం. దినదినము తలంపుల ద్వారానో, మాటల ద్వారానో, క్రియల ద్వారానో సాతాను అభ్యంతరం తీసుకొని వచ్చును. మనం ఎడతెగక ప్రభువు మీదనే ఆధారపడినట్లు ప్రభువు మన జీవితంలోనికి ఏదో ఒక నిరాశ, బాధాకరమైన పరిస్థితిని పంపును. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. యోహాను సువార్త 15:5. సమస్త కార్యముల కొరకు మనం ఆయనపై ఆధారపడదుము. సాధారణంగా పెద్ద సమస్యల కొరకే మనం ప్రభుపై ఆధారపడవచ్చును. అట్టి వైఖరి మనలను పతనమునకు నడుపును. కనుక చిన్నవాటి కొరకును, పెద్దవాటి కొరకును, ప్రతి భారము కొరకును, ప్రతి చర్య కొరకును ఆయన పునరుద్ధాన శక్తిని కోరుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.